ఓకే, ఈరోజు మన ఈ టాపిక్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్ సంబంధించి పార్ట్ 3కి అయితే వచ్చేసామన్నమాట. ఈరోజు మనము ఏం నేర్చుకోబోతున్నామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో నేర్చుకోబోతున్నాం. అంతకంటే ముందు ఇంకా వీడియో అయితే మొదలు పెట్టేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన నోట్స్ అయితే ఓపెన్ చేసేసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ డిసిషన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ పేర్లోనే ఉందన్నమాట. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే రేపు మార్నింగ్ అనేది ఒకవేళ రెయిన్ పడింది అనుకోండి, నేను కాలేజ్కి వెళ్ళను. రెయిన్ పడకుండా నేను కాలేజ్కి వెళ్తాను అంటే అక్కడ రెయిన్ మీద డిపెండ్ అయింది. అది ఒక కండిషనే కదా. అంటే మనం ఇచ్చుకుంటున్నాం, రెయిన్ పడితే నేను కాలేజ్కి పోను, రెయిన్ పడకపోతే నార్మల్గా ఉంటే నేను కాలేజ్కి వెళ్తా. అదొక కండిషన్. అంటే నేను పెట్టుకుంటున్నాను అనమాట కండిషన్ అనేది. అలా ఇక్కడ చూసుకోవచ్చు, దాన్ని డెసిషన్ అంటున్నాను. ఆ కండిషన్ బట్టి నేను డెసిషన్ తీసుకుంటా. రెయిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట నేను డెసిషన్ అనేది. సో కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ డెసిషన్స్ ఇన్ ఎ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. ఆ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ, వన్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్, అదర్వైజ్ అనదర్ సెట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు కండిషన్ అనేది రెయిన్ అనేది పడింది అనుకో, నేను రేపు కాలేజ్కి పోను, అదొకటి. ఒకవేళ రెయిన్ పడకపోతే ఇంకొక స్టేట్మెంట్ ఉంది కదా, కాలేజ్కి వెళ్తా. ఓకే, రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది, ట్రూ ఆర్ ఫాల్స్, అంతకుమించి ఇంకేం జరగదు. కాలేజ్కి పోతాను లేకపోతే పోను, రెండిట్లో ఒకటే జరుగుతుంది, రెండు జరగవు. ఓకే, ఫస్ట్ దీంట్లో టైప్స్ చూసుకున్నామంటే ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్ అంటే ఏంటి? ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ద ఇఫ్ స్టేట్మెంట్ చెక్స్ ఎ కండిషన్. ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ, ద స్టేట్మెంట్ ఇన్సైడ్ ద బ్లాక్, ఇఫ్ బ్లాక్ రన్స్. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్లో మనం ఏదైతే రాసేస్తామో ఆ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఆ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ లోపల ఉండేది రన్ అవుతుంది, లేకపోతే ఆ బ్లాక్ని అయితే అవాయిడ్ చేస్తుంది అనమాట. దాంట్లో ఉండేది ఏం జరగదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దాని సింటాక్స్ ఇఫ్ అని పెట్టేస్తాము. ఇఫ్ అని పెట్టేసి పారాంథసిస్ ఓపెన్ చేస్తాం అన్నమాట. పారాంథసిస్ ఓపెన్ క్లోజ్ చేసి మిడిల్లో కండిషన్ రాస్తాం. ఆ కండిషన్ మన ఇష్టం, ఏమన్నా రాసుకోవచ్చు మనం కండిషన్ అనేది. ఆ కండిషన్ రాసేస్తాము, ఫ్లోర్ బేసిస్ ఓపెన్ చేస్తాము. ఇంకా మధ్యలో ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ అనే ప్లేస్లో మనం బాడీ రాసుకుంటాము. మనకి ఇష్టం అనమాట. ఆ కండిషన్ తగినట్టు, ఆ కండిషన్ ఒకవేళ ట్రూ అయితే ఇది, ఆ కండిషన్ ట్రూ అయితే ఆ బాడీ లోపల ఏముందో అది రన్గా, లేకపోతే ఇంకేం లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం అనుకోండి, ఏమి ఇచ్చాడంటే ఏ ఈక్వల్ టు 10 ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాడు, ఇంట్ ఏ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఇఫ్, ఇదనమాట సింటాక్స్. ఇఫ్ పారాంథసిస్ లోపల ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 5, ఏ ఈస్ గ్రేటర్ దాన్ 5. ప్రింట్ఎఫ్లో ఏ ఈస్ గ్రేటర్ దాన్ 5 అని ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ ఏ అనేది గ్రేటర్ దాన్ 5, ఏ గ్రేటర్ దాన్ 5 కాదా? ఏ అనేది ఏంటి? 10 గ్రేటర్ దాన్ 5. ట్రూనా ఫాల్సా? ట్రూ. సో దీని లోపల ప్రింట్ఎఫ్లో మనం ఏం రాసింటే అది రన్ అవుతుంది. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూసేద్దాము, త్వరగా చూసేద్దాం. విఎస్ కూడా ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనము రోజు కండిషనల్ ఓకే, ఏదో ఒకటి పేరు అయితే క్రియేట్ చేసాం మనము. ఇప్పుడు ఇక్కడైతే రాద్దాము. ఇప్పుడు సేమ్ అంతా మనకు తెలుసు కదా, స్లాష్ ఇంక్లూడ్ లెస్ దెన్ stdio.h int mean రిటర్న్ 0. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము వాట్ డూ ఓకే వేరియబుల్ ఏమన్నా తీసుకుందాం. ఇంట్ ఏ ఈక్వల్ టు 20 ప్రింట్ఎఫ్. ఓకే, ప్రింట్ఎఫ్లో ఒకవేళ ప్రింట్ఎఫ్ ఎందుకు రాస్తున్నాను నేను? ఓకే, ఇఫ్ ఫస్ట్ ఇఫ్ మనం ఇఫ్ కదా, ఇఫ్ టెస్ట్ చేస్తున్నాం మనం. సో ఇఫ్ రాయాలా. ఓకే, ఇఫ్ లోపల నాకు ఏం రావాలా, నాకు ఒక పని చేద్దాం మనము. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ 20, ఓకే, ఏ గ్రేటర్ దాన్ 20 ప్రింట్ఎఫ్. నేనేం ఆలోచిస్తాను లేదు, ఊరికి రాసేస్తున్నా. అది అవుట్పుట్ అంటే మనం ఆలోచిద్దాం. ఏ గ్రేటర్ దాన్ 20 అయింది అనుకోండి, సో అప్పుడు ఏ ఈస్ గ్రేటర్ దాన్ 20. ఓకే, ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమొస్తుంది? ఏ గ్రేటర్ దాన్ 20.
ఓకే, దీన్ని మనం సేవ్ చేద్దాం. ఏ గ్రేటర్ దాన్ 20, ఏ అనేది ఏంటి 20, 20 గ్రేటర్ దాన్ 20. ఇప్పుడు ఇది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా, ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా, ఫాల్స్ అవుతుంది. ఎందుకు, ఏ గ్రేటర్ దాన్ 20 అన్నాం అంటే ఏ కంటే పెద్దదనమాట, అంటే 20 కంటే పెద్దది ఏ, అది ట్రూనా. ఏ గ్రేటర్ దాన్ 20 అంటే 20 కంటే పెద్దది ఏ కూడా 20నే ఉంది, 20 అనేది ఈక్వల్ అవుతుంది. సో ఇది ఫాల్స్ కండిషన్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, అవుట్పుట్ ఏం రాదు, ఏమీ రాదు. సో ఎక్కడో ఏమైనా మిస్టేక్ జరిగిందా, సంథింగ్ కండిషనల్ ఏదో /include stdio.h ఇంట్ మీన్. ఓకే పారాథిస్ ఓపెన్ క్లోజ్ చేయాలి మనం. ఓకే మర్చిపోయాం మనం. ఓకే ఇప్పుడు మనం రన్ అయితే చేద్దాం, మళ్ళా రన్ చేయట్లేదు, ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే ఇంట్ మీన్. ఓకే ఎక్కడ ఉంది అవుట్పుట్ ఏం రావట్లే. ఇప్పుడు చూడొచ్చు మీరు, అవుట్పుట్ ఏం రావట్లే. అదే నేను ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెట్టాను అనుకోండి, ఇప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది. ఎందుకు, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ అయినా పర్వాలేదు, 20 కంటే గ్రేటర్ అయినా పర్వాలేదు, ఈక్వల్ అయినా పర్వాలేదు. సో ఇప్పుడు అవుట్పుట్ ఏంటి వస్తుంది, ఏ గ్రేటర్ దాన్ 20 వచ్చిందా, ఏ గ్రేటర్ దాన్ 20, దట్ ఈస్ అంతే. రన్ కొట్టాం ఇంకోసారి మీకోసం. ఓకే అంటే మీకు ఏమర్థమవుతుంది, ట్రూ అవుతే ట్రూ అయింది అనుకోండి, ఇఫ్ లోపల ఉండే మనం ఏం రాసింటామో అది ట్రూ అవుతుంది. ఒకవేళ మనం ఫాల్స్ అయింది అనుకోండి, ఇప్పుడు ఫాల్స్ అయింది కాబట్టి ఏం ప్రింట్ కాదు, చూడు ఖాళీ వచ్చింది, ఏం లేదు. సో అది ఇఫ్ స్టేట్మెంట్. ఒక ఐడియా అయితే వచ్చింది కదా మీకు, సో ఇక్కడ అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, అంటే డిఫరెంట్ అనమాట. ఏ ఈక్వల్ టు 10 తీసుకున్నాడు, ఏ గ్రేటర్ దాన్ 5. ఇప్పుడు 10 అనేది 10 గ్రేటర్ దాన్ 5 కదా, కండిషన్ అనేది ట్రూ. సో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 5, అదే ప్రింట్ అవుతుంది. ఓకే మనం దీన్ని మీకోసం దీన్ని అయితే ఓకే చేద్దాం మీకోసం. ఓకే /include మళ్ళా రాయాలా. ఓకే /include త్వరగా రాసేద్దాం. /include stdio.h మీకు బాగా గుర్తుండిపోవాలి. నెక్స్ట్ ఇంట్ మెయిన్, కోడ్ ఏం కావాలో అదొక్కటే ఇచ్చాడు కింద, ఇంకేం వీలే. సో ఓకే ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఏమొస్తుంది చెప్పాం కదా, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 5 వస్తుంది. వాట్ ఇక్కడ కూడానా ఏదన్నా. ఓకే ఇక్కడ అనేది ఒక్క బ్రాకెట్ అనేది ఓకే ఇప్పుడు వస్తుంది. 1 minute. బ్రాకెట్ నేను అక్కడ ఒకటి ఓపెన్ ఇచ్చి దాన్ని క్లోజ్ చేయలేదన్నమాట, మెయిన్ దగ్గర ఉండే ఫంక్షన్, అందుకే ఎర్రర్ ఇచ్చింది. సో ఇక్కడ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 5 అవుట్పుట్ వచ్చింది కదా, దీన్ని పైకి దిగుదాం కొంచెం. 1 minute. యా ఫస్ట్ ఎర్రర్ ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, ఒక బ్రాకెట్ అనేది నేను క్లోజ్ చేయలేదన్నమాట, ఓపెన్ చేసి దాన్ని క్లోజ్ చేయాలి, అందుకు ఎర్రర్ ఇచ్చింది. ఇప్పుడైతే దాన్ని క్లోజ్ చేశాను కాబట్టి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ అంటే ఏంటి లేదు, ఇఫ్ ఉంటుంది ఎల్స్ ఉంటుంది. ఇంత ముందర ఇఫ్ ఒక్కటే ఉంది, ఇప్పుడు ఎల్స్ వచ్చింది. ఇఫ్ అంటే మీకు ఏమో తెలిసింది కదా, ఇఫ్ అంటే ఏంటి లేదు, ఇఫ్ లోపల కండిషన్ని చెక్ చేస్తుంది. ఇఫ్ లోపల కండిషన్ అనేది ట్రూ అయిందనుకో అది రన్ అవుతుంది, లేదంటే వదిలేస్తుంది. సో ఇప్పుడు దాంతోపాటు ఎల్స్ వచ్చింది. ఎల్స్ ఏంటి, ఎల్స్ అంటే ఏంటి లేదు, ఇప్పుడు ఇఫ్లో కండిషన్ ట్రూ అయితే ఇఫ్ లోపల ఉండే బ్లాక్ కంటిన్యూ ఇది ప్రింట్ అవుతుంది. బట్ ఎల్స్ అంటే ఏంటంటే ఒకవేళ ఇఫ్లో కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్లో ట్రూ అయిందనుకో, ఇఫ్ స్టేట్మెంట్లో ఉండే జరిగిపోయి అంటే ఎగ్జిక్యూట్ అయిపోయి ఇంకా స్టాప్ అయిపోతుంది. ఎల్స్ స్టేట్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్లో ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ స్టేట్మెంట్కి వచ్చి దాంట్లో ఉండేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదేమన్నా కానీ ఇఫ్ ఫాల్స్ అయిందా ఎల్స్ లేక వచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే స్టేట్మెంట్ ఇక్కడ చూడండి. ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ హ్యాస్ 2 parts. ఇఫ్ బ్లాక్ రన్స్ వెన్ ద కండిషన్ ఇస్ ట్రూ, ఎల్స్ బ్లాక్ రన్స్ వెన్ ద కండిషన్ ఇస్ ఫాల్స్. ఇఫ్ బ్లాక్ అనేది ఎప్పుడు రన్ అవుతుందంటే కండిషన్ ట్రూ అయినప్పుడు ఇఫ్ బ్లాక్ రన్ అవుతుంది. ఎల్స్ బ్లాక్ ఎప్పుడు రన్ అవుతుంది, ఇఫ్ అనేది ఎప్పుడు ఫాల్స్ అవుతుందో అప్పుడు రన్ అవుతుంది ఎల్స్ బ్లాక్ అనేది. ఎగ్జాంపుల్ ఇక్కడైతే ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. ఇంట్ నెమ్ ఈక్వల్ టు 8 తీసుకున్నాడు. ఓకే నెంబర్ ఈక్వల్ టు 8 తీసుకున్నాడు, షార్ట్కట్లో నెమ్ అని వేసుకున్నాడు. ఇఫ్ నెమ్
%2 ఈక్వల్ టు 0 అయితే ఈవెన్ నెంబర్, లేదు ఇది ఈవెన్ కాలేదు ఎల్స్ ఆడ్ నెంబర్. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అనేది మీకు తెలిసిపోయింది అన్నమాట. ఏం లేదు, ఇదేంటంటే ఈవెన్ ఆడ కనుక్కోనేకి, అంతే కదా. ఇప్పుడు నెమ్ %2 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనము 2 అనేది ఈవెన్ అనేది ఎట్లా ప్రూవ్ చేస్తాం, 2తో డివిజిబుల్ అయితే అది ఈవెన్. అందుకే 8 అనేది 2తో డివిజిబుల్ చేసినాడు, 8 2తో డివిజిబుల్ చేసి 0 వస్తుంది, అలా వస్తుంది. ఎందుకంటే 2 అనేది 2 4 జా పోతుంది కాబట్టి ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఈవెన్ నెంబర్ అని వస్తుంది. సో దీన్ని మనం అయితే కోడ్లో ఒక్కసారి రాసి చూపిద్దాం లేట్ చేయకోకుండా. ఓకే, మీరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేయకుండా చూడొద్దండి, ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. సో నేను ఇంట్ ఏ ఈక్వల్ టు 100 తీసుకుంటాను, పెద్ద నెంబర్. ఓకే, ఇప్పుడు నేను ఇఫ్ ఏ పర్సెంటేజ్ అంటే గుర్తుంది కదా, మర్చిపోలేదు కదా. నిన్న కన్ఫ్యూజ్ అయినా, నేను కూడా కన్ఫ్యూజ్ అయినా చూసుకోండి. నిన్న ఏంటంటే పర్సెంటేజ్ అనేది 0 or 1 అది ఒక్కటే ఇస్తుంది అనమాట పర్సెంటేజ్. నిన్న ఏమైందంటే నేను చిన్న వాల్యూ ఇచ్చా, ఏ వాల్యూ అనేది చిన్న వాల్యూ ఇచ్చాను, అందుకు అది 2లో ఇస్తుంది అనమాట. 0.2 వచ్చి అది 2లో కన్వర్ట్ చేసి నాకు ఇస్తుంది. సో అందుకు ఏ %2 అంటే 2తో ఏదైనా నెంబర్ అనేది డివిజిబుల్ అయిందా, అది ఈవెన్ నెంబర్ అనమాట. ఓకే, ఈక్వల్ టు 0. ఇక్కడ ఏంటంటే ఈక్వల్ టు అంటే ఏంటంటే ఈ ఏ %2 వచ్చిండే వాల్యూ ఈక్వల్ కావాలన్నమాట. మనం ఇక్కడ ఉపయోగిస్తాం, ఇక్కడ ఈ ఈక్వల్ టు ఉంది కదా, ఈ ఈక్వల్ టు వేరు, ఈ ఈక్వల్ టు వేరు. ఈ ఈక్వల్ టు ఏంటంటే రెండు సేమా కాదని చెక్ చేస్తున్నాం. ఇది అంటే రెండు ఈక్వలా కాదని చెక్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏలేకి 100 అనేది మనం స్టోర్ చేస్తున్నాం. దాని డిఫరెన్స్ అయితే మీరు గుర్తుకు పెట్టుకోండి అనమాట. ఏం లేదు, సింపుల్ ఏం లేదు. పైన అనేది ఏలో అనేది 100 అనే నెంబర్ని మనం స్టోర్ చేస్తున్నాం, కింద అనేది ఈ రెండింటిని చెక్ చేస్తాను అనమాట. ఏ %2 అంటే ఇప్పుడు 100% అనేది 0కి ఈక్వల్ అవుతుందా కాదా, అంతే, ఇంకేం లేదు దాంట్లో. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా, printf ఈవెన్. ఓకే, నేను ఇప్పుడు రన్ చేస్తున్నా, రిటర్న్ 0 మర్చిపోయినా, బట్ ఇది రన్ అవుతుంది దీంట్లో, మీరు మర్చిపోద్దండి. ఈవెన్ అని వచ్చింది. 1 minute దీన్ని కొంచెం కింది జరుపుదాం. ఈవెన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 minute మనం ఇక్కడ 99 ఇద్దాం. ఏం ప్రింట్ అవుతుంది, ఏం ప్రింట్ కాదు, మనం ఎల్స్లో ఏం రాయలే, అది ఫాల్స్ అవుతుంది, ఏం ప్రింట్ కాలే. ఎప్పుడు ప్రింట్ అవుతుంది, మనం ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్ కూడా రాద్దాం. సరే, ఇక్కడ ఎల్స్కి మనం పారాంథసిస్ ఏం అవసరం లేదు, దాని సింటాక్స్ చూసారు కదా మీరు. సో ఏం చేస్తాం, printf ఆడ్, ఆ కండిషన్ ఈక్వల్ అయితే ఆడ్ ప్రింట్ చేస్తుంది, లేకపోతే ఈవెన్. ఇప్పుడు ఆడే కదా, నేను ఎందుకంటే 99 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా కాదు, అందుకు ఆడ్ వస్తుంది. ఆడ్ అర్థమైంది కదా, ఈవెన్ ఆడ్ ఆర్. ఇప్పుడు దాన్ని ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఎలా, ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 99 ఇచ్చాను కదా, సో దీన్ని తీసేసి నేను ఏ గ్రేటర్ దాన్ 100 అని పెడతా, బిగ్గర్ దాన్ ఏ. ఎల్ స్టేట్మెంట్ అది కాకుండా ఇది ప్రింట్ అవుతుంది. సో బిగ్గర్ కాకుండా ఏ ఈస్ స్మాలర్ దెన్ 100, అంతే. రెండు తిరిగేసి రాశాను అనమాట, ఏం లేదు. ఇప్పుడు రన్ చేద్దాం దాన్ని, ఏది ప్రింట్ అవుతుంది, ఏ ఈక్వల్ టు 99 అనేది ఏలో 99 పెట్టాం మనం. ఏ గ్రేటర్ దాన్ 100 చెక్ చేస్తుంది, ఏ అనేది పెద్దదా 100 కంటే, లేదు కదా. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయి కింద ఎల్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. printfలో ఏ ఈ స్మాలర్ దాన్ 100 అనేది ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్ ఏ ఈ స్మాలర్ దాన్ 100. ఓకే, అర్థమైంది కదా మీకు. ఓకే, ఇది పర్ఫెక్ట్. ఓకే, ఇది ప్రింట్ అవుతుంది, ఏ ఈ స్మాలర్ దెన్ జావా. కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ మీద బేస్ ఉంటుంది అనమాట. ఏది ఏ కండిషన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ కావాలని, ఇఫ్ ఐ ఎల్స్ అనేది. నెక్స్ట్ పైన ఏంది, ఇఫ్ ఎల్స్ అయిపోయిందా. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్, ఇఫ్ ల్యాడర్. ఓకే, ఇఫ్ ల్యాడర్ ఏంటి, ఇఫ్ ల్యాడర్. ఇప్పుడు ఓకే, ఇవి చూసి చదివేద్దాము మరి.
When you have multiple conditions, use if else, if ladder. If program checks if each condition one by one until it finds a true condition. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటే ఏం లేదు, దీనికి అయితే సింటాక్స్ చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ ఇఫ్ ఉంటుంది, ఎల్స్ కామన్ ఉంటుంది లాస్ట్లో, బట్ మధ్యలో ఎల్స్ ఇఫ్ అనేది ఉంటుంది అనమాట. ఏంటి ఏం లేదు, ఫస్ట్ ఇఫ్ చెక్ చేస్తుంది. ఇఫ్ ఒకవేళ కండిషన్ ఫాల్స్ కాకుండా మామూలుగా ఎల్స్ వస్తాండ, ఎప్పుడు ఎల్స్ ఇఫ్ ఈకపోతే. బట్ ఎప్పుడైతే మనము ఇఫ్ తర్వాత ఎల్స్ ఇఫ్ పెట్టామో ఎల్స్ దగ్గరికి పోకుండా ఎల్స్ ఇఫ్ దగ్గరికి పోతుంది అనమాట. అంటే ఇఫ్ అనేది కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ ఇఫ్ నా దగ్గర రా, ఇది కూడా ఎగ్జిక్యూట్ చేయి, ట్రై చేయి దీన్ని కూడా. ఇది ఏమన్నా ట్రూ అవుతుందేమో, ట్రూ అయితే నా లోపల ఉండే ఏమన్నా బాడీ ఏమన్నా రాసింటారు కదా అదైతే ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఇది కూడా కాలేదంటే ఎల్స్ లేకపోతుంది. బట్ ఎల్స్ ఇఫ్ అనేది ఎన్నిసార్లు రాసుకోవచ్చు. ఇఫ్ ఎల్స్ అనేది ఒక్కసారి రాస్తాము. ఎల్స్ ఎప్పుడు రాయొచ్చు అంటే, ఎల్స్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎల్స్ అనేది నువ్వు ఎప్పుడు సపరేట్ రాయలేవు. ఎల్స్ ఉంటే ఇఫ్ ఉంటేనే రాస్తాం ఎల్స్, ఇఫ్ లేకపోతే ఎల్స్ రాయకూడదు, రాంగ్ అయిపోతుంది అనమాట. ఓకే, మనం అయితే ఎగ్జాంపుల్ ఏదైనా చూద్దాం. సో ఇక్కడ మనము ఇఫ్ రాసాము, నెక్స్ట్ ఎల్స్ రాసాము. సో ఇదే ఉండదు కదా, ఇప్పుడు ఏం రాసామంటే ఎల్స్ ఇఫ్ ఈ కండిషన్ అలా సేమ్ ఇఫ్ మాదిరి ఇది ఎల్స్ ఇఫ్లో ఏం రాద్దామంటే ఏ అనేది ఈక్వల్ టు 100 అయినా ఉండొచ్చు కదా, అదొక కండిషన్. ఏం చేస్తాం, ప్రింట్ ఎఫ్ ఏ ఈస్ ఈక్వల్ టు 100. సింపుల్. ఇప్పుడు ఏ అనేది గ్రేటర్ దెన్ 100 అయి ఉండొచ్చు. కింద ఏం రాసాం, ఇంక ఎల్స్లో ఏముంది, ఏ లెస్ దెన్ 100 అయిపోతుంది ఎల్స్లో. బట్ ఏ ఈక్వల్ టు 100 అనే కేసు కూడా ఒకటి ఉంది కదా. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఎనీ కేస్ 99 ఉంది. సో ఏం ప్రింట్ అవుతుంది దీంట్లో, బిగ్గర్ దెన్ ఏ ప్రింట్ అవుతుందా, ఏ ఈస్ ఈక్వల్ టు 100 ప్రింట్ అవుతుందా, ఏ ఈ స్మాలర్ దెన్ 100 ప్రింట్ అవుతుందా, ఏ ఈ స్మాలర్ దెన్ 100 ప్రింట్ అవుతుంది. మళ్ళీ అదే నేను ఎప్పుడైతే ఇక్కడ ఇప్పుడు ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ రన్ కావాలంటే ఏం చేయాలి, ఏ ఈక్వల్ టు 100 పెట్టేస్తే అయిపోతుంది, ఏ ఈక్వల్ టు 100. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఏ ఈస్ ఈక్వల్ టు 100. సో ఏంటి లేదు, మీరు బాగా చూడండి, ఇప్పుడు క్లారిటీగా చెప్తాను మూడు కలిపేసి. ఇఫ్ అంటే ఏంటి లేదు, ఇఫ్లో ఒక కండిషన్ అనేది రాస్తాం కదా, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఇఫ్ లోపల ఉండే మనం ప్రింట్ రాసింటే ప్రింట్, లేంటే ఏంటన్నా మనకు సంబంధించి రాసింటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ చెక్ చేసిన తర్వాత ఎల్స్ ఇఫ్ ఒకవేళ ఉంటే ఎల్స్ ఇఫ్ కండిషన్ కూడా సేమ్ ఇఫ్ మాదిరే చెక్ చేస్తుంది. ఎప్పుడు ఇఫ్ ఫాల్స్ అయితేనే. ఒకవేళ ఇఫ్ అనేది ట్రూ అయిందనుకో స్టాప్, ఇక్కడికే స్టాప్. ఇంకా ఎల్స్ ప్రింట్ కాదు, ఇంకా ఎగ్జిక్యూట్ కావు, ఇక్కడికే స్టాప్ అయిపోతుంది. ఎప్పుడు ఇఫ్ అనేది ఫాల్స్ అవుతుందో ఎల్స్ ఇఫ్ దగ్గరికి వస్తుంది, ఎల్స్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది. ఎల్స్ ఇఫ్ ఒకవేళ ట్రూ అవుందనుకో ఇది ఇక్కడికి స్టాప్ అయిపోతుంది. ఎప్పుడు ఎల్స్ ఇఫ్ కూడా ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎల్స్ దగ్గరికి వచ్చి ఎల్స్లో ఉండేవాడు. ఇంకా ఎల్స్లో కండిషన్లు ఏమి ఉండవు. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఫాల్స్ అయిందా ఇంకా ఆటోమేటిక్గా ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఎల్స్ అనేది ఇఫ్ నేనైతే కామెంట్ చేశాను, ఎల్స్ ఒక్కటే రాసా. ఇక్కడ చూసుకోవచ్చు రెడ్ కలర్ కింద చూపించేస్తుంది ఏదో ఎర్రర్ మింగాను అని. ఇప్పుడు నేను ఒకసారి రన్ చేసి చూపిస్తాను, ఎర్రర్ చూపిస్తుంది. ఇఫ్ లేకుంటే ఎల్స్ అనేది రాయలేం. ఇప్పుడు చూసుకోవచ్చు ఇన్ ఫంక్షన్ మెయిన్ ఎర్రర్ ఎల్స్ వితౌట్ ఏ ప్రీవియస్ ఇఫ్. ఎల్స్ అనేది ఇఫ్ లేకుండా రాయకూడదు, అదొక జంట పక్షులు అనమాట. ఇఫ్ ఎల్స్ అనేది ఇఫ్ నువ్వు సింగిల్గా రాసుకోవచ్చు, బట్ ఎల్స్ అనేది సింగిల్గా రాయలేవు. ఓకే, అది గుర్తుకు పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఎల్స్ ఇఫ్ ల్యాడర్ సింటాక్స్ అయితే అర్థమైంది కదా. ఫస్ట్ ఇఫ్ రాస్తాం, ఎల్స్ ఇఫ్ రాస్తాం, మళ్ళీ ఎల్స్ రాస్తాం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఒకటి ఇచ్చాడు చూద్దాము. ఇంటూ మార్క్స్ ఈక్వల్ టు 75 ఇచ్చాడు. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90, మార్క్స్ అనేది ఎప్పుడు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 అవుతుందో ప్రింట్ ఏ. అంటే 90 కంటే ఎక్కువ ఉంది, అంటే 90కి ఈక్వల్ వచ్చినా కూడా గ్రేడ్ ఏ అని ప్రింట్ చేయి. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 75, ఎప్పుడు మార్క్స్ అనేది ఈక్వల్ టు వచ్చినా అంటే 75 గ్రేటర్ వచ్చినా కూడా బి గ్రేడ్ ఇచ్చేసి. నెక్స్ట్ ఇంకొక ఎల్స్ ఇఫ్ రాశాడు. ఎల్స్ ఇఫ్ అనేది మనం ఎన్నైనా రాసుకోవచ్చు, నీకు ఓపిక ఉన్నట్టు రాసుకోవచ్చు. ఇక్కడ రెండే రాశాడు, నీకు ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ రాశాడు ఏంటి, మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 పైన వచ్చిండే వాళ్ళకి అట్ ద సేమ్ టైం 60కి ఈక్వల్ వచ్చిండే వాళ్ళకి గ్రేడ్ సి పెట్టు. నెక్స్ట్ ఎల్స్ ఈ మూడు కాకపోతే వాడికి 90 రాలేదు, 90 కంటే పెద్దవి రాలేదు, 75 రాలేదు, 75 కంటే పెద్దవి రాలేదు, 60 రాలేదు, 60 కంటే పెద్దవి రాలేదు, అప్పుడు అలాంటి వాళ్ళని ఫెయిల్ చేసేయి అంటారు చెప్తున్నాం అనమాట దీంట్లో. అంతే. ఓకే, నెక్స్ట్ ఇఫ్
నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు, ఇఫ్లో ఇఫ్ పెడతావు. ఇఫ్లో ఇఫ్ అంటే దీనికి మనం ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పచ్చు. ఏం లేదు, మనం ఎగ్జాంపుల్ రాద్దామంటారా? ఓకే, త్వరగా రాసేద్దాం. నెక్స్ట్ ఇంకా స్విచ్ స్టేట్మెంట్ ఉంది. ఓకే, దీన్ని అయితే మనం తీసేద్దాం దీన్ని ఫస్ట్. ఓకే, తీసేసి ఏం రాద్దామంటే, నేను ఇక్కడ b ఈక్వల్ టు 20 ఇచ్చా, నెక్స్ట్ c ఈక్వల్ టు 33 ఇచ్చా. ఓకే, ఇప్పుడు నేను ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు, ఇఫ్లో ఇఫ్. ఓకే, a గ్రేటర్ దాన్ b ఓపెన్ చేసా, మళ్ళీ ఇఫ్ రాస్తా. సో అక్కడ పైన ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, మళ్ళా ఇఫ్ రాస్తా. సింపుల్. నో ఏ గ్రేటర్ దెన్ బి పైన చెక్ చేసాం కదా, మళ్ళీ ఎందుకు రాస్తున్నారు? సి. అప్పుడు ఏమైపోతుంది? ఇంకా ఇప్పుడు ఏ అనేది బి కంటే పెద్దది, నెక్స్ట్ ఏ అనేది సి కంటే పెద్దది. సో ఏం చేస్తాం? ఆటోమేటిక్గా ఏ ఈస్ బిగ్గర్ దెన్ బి అండ్ సి. ఇలా దీన్ని సేమ్ మనము దీన్ని మళ్ళా కాపీ చేసేసి సింపుల్, ఏం లేదు, వాల్యూస్ చేంజ్ చేస్తాం అంతే. ఇక్కడ బి రాస్తాం, ఇక్కడ ఏ, స్టార్టింగ్ బీనే ఉంటుందన్నమాట. బి గ్రేటర్ దెన్ సి. నెక్స్ట్ ఇక్కడ సి రాస్తాం, సి గ్రేటర్ దెన్ బి, సి గ్రేటర్ దెన్ ఏ. అంతే. ఇప్పుడు ఏం చేస్తుంది దీంట్లో? ఇప్పుడు మీరు క్లారిటీగా చూడండి, నేను చెప్తాను ఇప్పుడు క్లారిటీగా. ఓకే, క్లారిటీగా చూడండి. ఇప్పుడు ఏ అనేది 100 ఉంది. ఫస్ట్ ఏ అనేది చెక్ చేస్తుందన్నమాట ఇఫ్లో. ఏ గ్రేటర్ దెన్ బి, ఇది లోపల మార్చడం మర్చిపోయినా, మార్దాము. ఓకే, ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏంటి? 100 గ్రేటర్ దెన్ 20. కరెక్టా కదా? 100 అనేది 20 కంటే పెద్దదే కదా. సో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి, సో ఇక్కడ రాద్దాం కమెంట్స్లో మీకు కన్ఫ్యూజ్ కాకుండా. ట్రూ. ఓకే, ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ కింద అది ట్రూ అయింది కాబట్టి దాని లోపల ఇంకొక ఇఫ్ రాసాం, సో అక్కడికి వెళ్తుంది. సో మళ్ళా ఏ అంటే 100 గ్రేటర్ దెన్ 33నా? ట్రూనే కదా, ట్రూ. సో ఇంకా దీని లోపల మనం ప్రింట్ ఎఫ్ రాసాం కాబట్టి ప్రింట్ ఎఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అండ్ సి. సో ఇవేంటి ప్రింట్ కావు మళ్ళీ, ఇది కానీ. అంటే ఇది ఇఫ్లో రాసాం కాబట్టి మనకి ఇదేం అవసరం ఉండదు, బట్ ఇదైతే రన్ కాదు, బట్ ఇంత అవసరం లేదనమాట. ఓకే, ఈ ఫస్ట్ ఏకి చెక్ చేస్తున్నాం, తర్వాత బీకి చెక్ చేస్తున్నాం, తర్వాత సికి చెక్ చేస్తున్నాం. బట్ దీంట్లో వచ్చేది ఏంటి మనకి? ఆన్సర్ ఇదే. వేరే కేసెస్ కూడా చేద్దాం. ఇప్పుడైతే రన్, 1 minute, రన్. ఏదో ఎర్రర్ వచ్చిందా? సంథింగ్ వాట్ హ్యాపెండ్, ఏదో ఎర్రర్ వచ్చింది. ఇది ఓకే, ఇది దీనికి ఒక బ్రాకెట్ ఇచ్చేయడం మర్చిపోయినాం మనము. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. యూజర్ అవుట్పుట్ ఏ ఈజ్ బిగ్గర్ దాన్ బి అండ్ సి. ఏ అనేది ఎంత? 100. ఇవెంత? 22. ఇవెంత? 22 అండ్ 33 ఏమో, అంతే. 20 అండ్ 33. సో 20కి 33కి అన్న 100 పెద్దదే కదా, సో అందుకు అలా ఇచ్చింది. ఇది మార్చడం మర్చిపోయినాం మనము. బి, ఇది బి అండ్ ఇది సి. ఇక్కడ ఏం రాస్తాం? సి తీసేసి ఏ రాస్తాం. ఇక్కడ బి ఉంది కాబట్టి బి ప్లేస్లో తీసేసి ఏ రాస్తాం. ఇది కామన్. మీకు అవుట్పుట్ కొంచెం డిఫరెంట్ వచ్చిందేమో అనుకుంటారు, సేమే. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, ఏ ఈజ్ బిగ్గర్ దెన్ బి అండ్ సి. ఇంతకుముందు రాదే, ఏ ఈజ్ బిగ్గర్ దెన్ బి అండ్ సి. ఓకే, ఇదనమాట. అర్థమైంది కదా? ఎక్కింది కదా, ఐ థింక్ ఎక్కింటుంది నాకు తెలిసి. అంతే, ఇక్కడ కూడా అంతే. ఏ అనేది 10 తీసుకున్నాడు, బి అనేది 20 తీసుకున్నాడు. ఏ గ్రేటర్ దెన్ 10, 0. ఏ గ్రేటర్ దెన్ 0. 10 అనేది ఏ అనేది 0 కంటే పెద్దదే కదా, 10 గ్రేటర్ దెన్ 0. ఓకే, కండిషన్ ట్రూ అయింది కాబట్టి లోపలికి వస్తుంది. బి గ్రేటర్ దెన్ ఏ, బి అనేది ఏ కంటే గ్రేటరా? 20 గ్రేటర్ దెన్ 10. సో ప్రింట్ ఎఫ్ లోపల బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, అది ప్రింట్ అవుతుంది. అంతే అప్ప.
ఇంకేం లేదు, ఇంకా స్విచ్ స్టేట్మెంట్ ఒకసారి డెఫినేషన్ చదివేసి దానికి సంబంధించిన సింటాక్స్ ఒకసారి చూసేసి ఒక ప్రోగ్రామ్ అయితే ఏదో ఒకటి రాసేద్దాము, మీకు ఈజీగా అర్థమైపోతుంది. దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, దాన్ని మాట్లాడదాం. స్విచ్ స్టేట్మెంట్. ద స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ హ్యావ్ మెనీ చాయిసెస్ ఫర్ వన్ వేరియబుల్. ఇట్ కంపేర్స్ ద వాల్యూ ఆఫ్ ఎ వేరియబుల్ విత్ డిఫరెంట్ కేసెస్. ఏదో కొంచెం ఏదో డిఫరెంట్ ఉంది, బట్ మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక స్విచ్ స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, వెన్ వీ హ్యావ్ మెనీ చాయిసెస్, ఎప్పుడైతే మనకి చాయిసెస్ అయితే ఎక్కువ ఉంటాయో అప్పుడు మనం అది స్విచ్ స్టేట్మెంట్ అనేది ఉపయోగిస్తాం. ఇట్ కంపేర్స్ ద వాల్యూ ఆఫ్ ఎ వేరియబుల్ విత్ డిఫరెంట్ కేసెస్. అంటే ఏంటంటే మనము ఇప్పుడు చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ మనకు తెలుసు కదా, బిట్స్ అనేవి, దానికి మనం ఒక పేరు ఇచ్చేస్తాం అనమాట. అంటే 1 2 3 అని దానికి నెంబరింగ్ అయితే ఇచ్చేస్తాము. వాడు ఒకవేళ యూజర్ అనేవాడు 1 క్లిక్ చేశాడంటే నాకేమొస్తుంది, ఆ 1 స్టేట్మెంట్లో ఏముందో అది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు సింటాక్స్. ఇంకా మనం డెఫినేషన్ తప్పట్లేదు, అర్థమైపోయింది కదా ఏందో అని. ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్లో మనం డెఫినేషన్ మీకు అర్థం కాకుండా ఈ స్విచ్ స్టేట్మెంట్ ఈ ప్రోగ్రాంలో నేను చెప్తాను. ఓకే, సింటాక్స్ ఇక్కడ చూడొచ్చు. స్విచ్, ఈ లోపల ఎక్స్ప్రెషన్ మనకి ఏం కావాలో, అంటే స్విచ్ స్టేట్మెంట్ అనేది ఏ దానికి కావాలో అది అనేది ఇక్కడ రాస్తాం. ఆప్షన్స్ అనమాట. చాయిసెస్లో 4 ఉంటాయి కదా ఆప్షన్స్, 1 2 3 4 అని. సో దాని వేరియబుల్ ఇక్కడ పెడతాం. ఓకే, ఎక్స్ప్రెషన్లో. నెక్స్ట్ ఒకవేళ కేస్ 1లో వాల్యూ అండ్ యూజర్ అనేవాడు వాల్యూ 1 అని ఎంటర్ చేశాడు అనుకో, దాని లోపల ఉండేది ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ బ్రేక్, ఇవి ఏమి ప్రింట్ కావు, సేమ్ ఇఫ్ మాదిరి. కేస్ 2 చూస్తుంది, ఇవి ఏం ప్రింట్ కావు. డిఫాల్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు అక్కడ ఇచ్చిందే కేసులు కాకుండా వేరేటివి ఏంటన్నా ఎంటర్ చేసావంటే అప్పుడు ఈ డిఫాల్ట్లో ఉండేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఏదో ఇచ్చాడు ఈయన. సో ఇంట్ డే ఈక్వల్ టు 3 తీసుకున్నాడు. ఆ డేని ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్లో మనం పంపిస్తున్నాం. కేస్ 1లో ఏంటి మండే, కేస్ 2లో ఏంటి ట్యూస్డే, కేస్ 3 వెన్స్డే. డిఫాల్ట్ ఏముంది, ఇన్వాలిడ్ డే అని ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డే ఈక్వల్ టు 3 అన్నాడు కాబట్టి 3లో ఏముంది, వెన్స్డే ఉంది. సో వెన్స్డే ప్రింట్ అవుతుంది అలా. ఓకే, ఇప్పుడు మనం దీనికి సంబంధించిన కోడ్ రాసేద్దాం. పక్కన రాద్దాం స్విచ్ అని. ఓకే, SWTCH, స్పెల్లింగ్ తప్పకుండా తిట్టుకోద్దండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రాసేద్దాం స్పీడ్గా. /include less than stdio.h int name return 0. ఓకేవా, ఇది కామనే కదా అందరికీ. ఓకే, ఇప్పుడు నేను ఏం తీసుకున్నానంటే, ఇప్పుడు మనం స్కాన్ఎఫ్ వాడదాం. ఓకే, ఎంటర్ ద స్కాన్ఎఫ్ వాడితే చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. ఏం పర్లేదు. ఎంటర్ ద చాయిసెస్. ఓకే, ఎంటర్ ద నెంబర్ బిట్వీన్, మనకి ఎక్కువ 1 to 5. ఓకే, ఎక్కడ ఉన్నాం, సెమీకోలన్. ఓకే, మనం స్కాన్ఎఫ్ అయితే తీసుకుందాం. సో అందుకంటే ముందు ఒక వేరియబుల్ అనేది తీసుకుందాం. ఇన్ చాయిస్ అనేది ఒకటి తీసుకున్నాం. స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఎందుకు వాడతారో తెలుసు కదా. స్కాన్ఎఫ్ యూజర్ ఇన్పుట్ %d, ఇంటీజర్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి %d. అడ్రస్ సింబల్, దీన్ని అడ్రస్ సింబల్ అంటాం. దీంట్లో స్కాన్ఎఫ్లో చూసుకుంటే అడ్రస్ ఏ వేరియబుల్ రాయాలా, CHYC చాయిస్. ఓకే, 1 to 5 అనేది ఏ నెంబర్ అయినా ఎంటర్ చేయని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు స్విచ్ స్టేట్మెంట్, స్విచ్ అని పెట్టేసి ఓపెన్ చేస్తాం. ఆ చాయిస్ అనేది ఇక్కడ మనం పంపించాల, ఈ పారాంథసిస్ లోపల మనం పంపించాలన్నమాట. ఆ చాయిస్ అనేది నేను ఇక్కడ చాయిస్ తీసుకుంటున్నాను. ఈ చాయిస్ లోపల ఉండేదాన్ని నువ్వు స్విచ్ కేసెస్లో నువ్వు అయితే సెలెక్ట్ చేసి ఆ కేసుల ప్రకారంగా చేయాలని మనం చెప్తాం అనమాట. స్విచ్లో చాయిస్ అనేది పంపించేసాం. ఇప్పుడు కేసెస్ వైస్. ఓకే, కేస్ ఒకవేళ యూజర్ అనేవాడు 1 ఎంటర్ చేశాడంటే అందుకు కేస్ 1. ఓకే, కేసులో స్పేస్ వదిలి 1 కొట్టాను, కోలన్ సింబల్ వేయండి. కోలన్ సింబల్ వేసి ప్రింట్ ఎఫ్. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, మీకు అర్థమైన దానికోసం. సో 1. ఓకే, 1. నెక్స్ట్ ఇక్కడ ఓకే బ్రేక్ పెట్టాలి, బట్ మీకు పెట్టకుండా చూద్దాం అనుకున్నా. అంటే ఎట్లుంటుంది బ్రేక్ పెట్టుకుంటే ఎట్లుంటుంది అని.
ఓకే, బ్రేక్ ఇప్పుడు వద్దులేండి, దీన్ని కంట్రోల్ చేద్దాం. ఓకే, దీన్ని మనం 1 ఇది 2 3 4 5. ఓకే, 5 అనేది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ 2 ఇక్కడ 2 స్పీడ్ కొడుతున్నాను అనమాట. 3 THRE ఇక్కడ 4 ఇక్కడ మీరు అయితే డిఫరెన్స్ చూడొచ్చు. మీరు చూశాక నేను అనేది ఆ బ్రేక్ ఎందుకు పెడతారో మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ డిఫాల్ట్ FAULT డిఫాల్ట్ printf. డిఫాల్ట్ అనేది ఎందుకు ఆడతారంటే ఇప్పుడు స్విచ్ కేసెస్లో 1 2 3 4 5 అని ఇచ్చాం. ఆ 1 2 3 4 5 కాకుండా వేరే నెంబర్ ఎవరైనా ఎంటర్ చేశాడు అనుకోండి, నాలాంటి దూలపిల్లుడు అనమాట. ఓకే, 1 2 3 5 కాకుండా స్లాష్లు కానీ అవి కాకుండా ఏవైనా ఆ కేస్ 1 2 3 5 అని మనం ఇచ్చాం. మనం కేస్ 6 ఇలా, కేసు స్లాష్ ఇలా, నెక్స్ట్ ఇంకొక వేరే సింబల్స్ ఏంటివి ఇలా, ఒకవేళ ఇవి కాకుండా వేరేటివి అని ప్రింట్ చేస్తే దీంట్లో ఉండేది ప్రింట్ చెయ్యి అని చెప్తున్నాం. ఎంటర్ ఎనీ కీ, దిస్ ఈస్ ఇన్వాలిడ్. ఓకే, రన్ చేద్దాం, అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. దీనిపైనకి లాగి యా అవుట్పుట్ వాట్ ఈస్ ద అవుట్పుట్, వాట్ దిస్ ఏం రన్ కావట్లేదు, వాట్ హ్యాపెన్, ఎర్రర్స్ కూడా చూపించట్లేదు. వాట్ హ్యాపెన్ అప్ప, ఏమైంది, కోడ్ ఈస్ ఆల్రెడీ రన్నింగ్ అంట. ఓహో ఓకే ఓకే, టర్మినల్ రన్ చేయలేము. ఓకే ఓకే, మనకు అర్థమైంది. దీన్ని మనం స్టాప్ చేద్దాం. మనము ఇన్పుట్ ఎంటర్ చేసాం, మనం ఇక్కడ అవుట్పుట్లో నెంబర్ అనేది ఎంటర్ చేయలేము అనమాట. ఇక్కడ చూడొచ్చు, కెనాట్ ఎడిట్ ఇన్ రీడ్ ఓన్లీ ఎడిటర్. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇక్కడ రన్ కోడ్, రన్ కోడ్ కాదు, రన్ C++ ఫైల్. ఇక్కడ రన్ అవుతుంది ఇది. ఓకే, మనం దీన్ని మనమైతే ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, షోయింగ్ ఓకే, డీబగ్ కన్సోల్లోకి ఎందుకు పోయింది ఇది. ఓకే, దీన్ని అవుట్పుట్లో మనము ఇక్కడ ఎంటర్ చేయలేకపోతున్నాం అనమాట. ఇక్కడ అనేది మనము ఎంటర్ చేయలేం, మనం ఏది ఇన్పుట్ ఎంటర్ చేయలేం. సో నేను సి కంపైలర్లో నేనైతే దాన్ని ఓకే సిలో వదిలే, ఊరికి ఎందుకు అంత రిస్క్, దీన్ని తీసేసి సరిపోతుంది. దీన్ని నేను కమెంట్ చేస్తున్నా, స్కాన్ఎఫ్ అనేది నేను వేరియబుల్ని డైరెక్ట్గా ఇక్కడే తీసేసుకుంటాను అనమాట. ఊరికే దూల పని లేదు మనకి. ఓకే, ఇక్కడే 1 ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం వాట్ హ్యాపెన్. అంటే నేను యూజర్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నా, బట్ నేను యూజర్ అనేది నేను తొలగించేసి నేను పక్కన చేద్దాం దీన్ని. ఓకే, ఇది అవుట్పుట్ మీన్ GW ఎర్రర్. వాట్ ఈస్ ద ఎర్రర్, కెనాట్ ఓపెన్ అవుట్పుట్, ఫైల్ స్విచ్, పర్మిషన్ డినైడ్, ID రిటర్న్ అంట. ఏమైంది కేస్, అక్కడ నేను ఎందుకు ఇలా బ్రేక్ పెట్టకుండా చూస్తున్నానంటే బ్రేక్ పెట్టుకుంటే అన్నీ ప్రింట్ అయిపోతాయి అనమాట, అన్నీ ప్రింట్ అయిపోతాయి. సో ఇక్కడ చూస్తే ఇది అవుట్పుట్ రావట్లేదు. సో నేను నా బ్రేక్ పెట్టే చూస్తాను అనమాట. దీంట్లో చూద్దాం ఏమన్నా కొంచెం మిస్టేక్ ఏమైనా ఉందా. చాయిస్ ఈక్వల్ టు 1, చాయిస్ అనేది మనం దీంట్లో పంపిస్తున్నాం. కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4. యా బాగానే ఉంది, నాట్ ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మనం బ్రేక్ అనేది పెడుతున్నాం.
ఎక్కడ మనము దాన్ని ఎంటర్ చేసామో అక్కడ నుంచి పెట్టుకుంటూ రావాలన్నమాట. ఓకే బ్రేక్. ఓకే బ్రేక్ పెడితే ఏంటంటే అక్కడికే స్టాప్ అయిపోతాయి, ఇవన్నీ ప్రింట్ కావు. బట్ వరుసన ప్రింట్ అయిపోతాయి అనమాట అన్నీ. సో అన్నీ ప్రింట్ కాకుండా మనం బ్రేక్ని అయితే ఇస్తాం. బ్రేక్లోనే ఉంది కదా అక్కడ. బ్రేక్ అంటే ఏంటి, బ్రేక్లోనే కేస్ 1 ఇచ్చా కాబట్టి కేస్ 1 ఒక్కటే ప్రింట్ అవుతుంది. సంథింగ్ ఏదో దీనికి పర్మిషన్ డినైడ్ అవుట్పుట్లో రన్ కోడ్ GW వాట్ హ్యాపెన్, దీనికి ఏదో ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం సంథింగ్ ఏదో వచ్చిందన్నమాట దీనికి. సో నేను వెంటనే నేనైతే దీన్ని అయితే కొంచెం పక్కన పెట్టి నేను దాన్ని టర్బో C++ అయితే నేను ఆ కోడ్ని అయితే వెంటనే రాసేసి నేను మళ్ళీ రిజ్యూమ్ చేస్తాను అనమాట. 1 minute మీకు అవుట్పుట్, అది లాస్ట్ టాపిక్ అనమాట. అది వెంటనే నేనైతే చూపించేసి నేను మిమ్మల్ని అయితే దాన్ని చూపిస్తాను అవుట్పుట్ ఎలా వస్తుందో. సో వెంటనే కొట్టేస్తాను దాంట్లో, వెంటనే కొట్టేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే ఇక్కడ ఆల్ట్ పట్టుకుంటా అంటే సంథింగ్ ఏదో వస్తుంది, దీన్ని జూమ్ చేయడం ఎలా ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా ఇక్కడ నేనైతే సేమ్ దాంట్లో ఉన్నట్టే రాశాను. బట్ ఎందుకు దీన్ని కొంచెం మార్చాను అనమాట. ఏం మార్చలేదు నేనేమి, అంతా సేమ్ అట్లే ఉంది. ఇక్కడ నేను బ్రేక్ స్టేట్మెంట్ అనేది పెట్టలేదు. సో బ్రేక్ స్టేట్మెంట్ పెట్టకుండా ఎలా ఉంటుందో మీకు అవుట్పుట్ అనేది చూస్తాను ఇప్పుడు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రోగ్రామ్ మీద అయితే ఏం చేంజ్ చేయలేదన్నమాట. ఇక్కడ క్లియర్ స్క్రీన్ అనేది యాడ్ చేశాను. ప్రతిసారి స్క్రీన్ అనేది క్లియర్ అయ్యి వస్తుంది అనమాట. CLR SCR అనేది యాడ్ చేశాను. ఇక అది CLR SCR అనే ఫంక్షన్ అనేది Conio.hలో ఉంటుంది, అందుకే యాడ్ చేశాను. అక్కడ VS కోడ్లో ఏంటంటే అవుట్పుట్ అనేది కింద వస్తూ ఉంటుంది, మనకేం ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ అవుట్పుట్ అనేది ఈ క్లియర్ స్క్రీన్ అనేది పెట్టుకుంటే అలాగే మనకు డిస్టర్బెన్స్ అనమాట. ఆ క్లియర్ స్క్రీన్ అంటే పాత అవుట్పుట్లు కూడా ఇప్పుడు చూస్తుంది. సో అందుకోసం క్లియర్ స్క్రీన్ అనేది ఏం చేసి ఇంకా కేస్ 1 కేస్ 2 స్విచ్లో ఇదంతా కామనే. ఎర్రర్స్ ఏమొస్తాయి కూడా నేను ఇంకా చూడలేదు, చూద్దాం ఇప్పుడు. సో ఏదో 2 ఎర్రర్స్ వచ్చాయి. అన్డిటర్మినేట్ స్ట్రింగ్ ఆర్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంట. సో ఇక్కడ అక్కడ డబల్ కోడ్స్ ఒకటే ఇచ్చాను, నేను ఓపెన్ చేశాను, నేను క్లోజ్ చేయలేదు. సో ఓకే ఇప్పుడు 0 ఎర్రర్స్ అండ్ 0 వార్నింగ్స్. సో ఓకే ఎంటర్ కొట్టేసి నెక్స్ట్ ఏంటి రన్ చేయాలంటే కంట్రోల్ F9 కొట్టినప్పుడు అక్కడ ఏదో అడుగుతుంది. ఎంటర్ ఏ నెంబర్ బిట్వీన్ 1 to 5, 1 to 5లో ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేయండి అంటున్నారు. నేను 4 ఎంటర్ చేస్తున్నా. సో అవుట్పుట్ ఏమొస్తుంది చూద్దాం. Alt F5 కొట్టండి, అవుట్పుట్ చూద్దామంటే. ఓకే ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ ఎంటర్ ద నెంబర్ 1 to 5 ఎంటర్ చేయమనింది. నేనైతే 4 ఎంటర్ చేశాను, బట్ అది అతుకుపోయింది. 4 వచ్చింది. అక్కడ చూడండి 4 5 యూ ఎంటర్డ్ ఇన్వాలిడ్ కీ. సో ఇక్కడ చూడొచ్చు నేను 4 ఎంటర్ చేశాను, 4 ప్రింట్ అయింది, 5 ప్రింట్ అయింది, ఎంటర్ ఇన్వాలిడ్ కీ ఆఖరికి డిఫాల్ట్ కీ కూడా ఎంటర్ అయింది. నేను ఇక్కడ చూడొచ్చు, నేను ఇప్పుడు 1 ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ అయితే మీరు చూడొచ్చు 1 2 3 4 5 యూ ఎంటర్డ్ ఇన్వాలిడ్ కీ. సో ఇవన్నీ ప్రింట్ కాకుండా బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఉపయోగిస్తాం. సో ఇక్కడ బ్రేక్ ఓకే ఇక్కడ కాపీ పేస్ట్కి మీకు నాది డబుల్ కీప్యాడ్ లేదనమాట. డబుల్ కీప్యాడ్లో ఇన్సర్ట్ అనే కీ ఉంది, ఇన్సర్ట్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు అది సెలెక్ట్ చేయండి. ఇక్కడైతే నేనైతే దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. 1 minute. దీన్ని సెలెక్ట్ చేశాక కంట్రోల్ ఇన్సర్ట్ అని కొట్టండి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసి షిఫ్ట్ ఇన్సర్ట్ అని కొట్టండి. షిఫ్ట్ ఇన్సర్ట్ అది కాపీ, ఇది పేస్ట్ అనమాట. సో ఇక్కడైతే బ్రేక్ పెట్టాం, బట్ ఇక్కడ కాదు పెట్టాల్సింది. దీన్ని తీసేద్దాం, దీన్ని తీసేయడం కూడా. ఓకే బ్రేక్ ఇక్కడ కాదు పెట్టేది, పైన పెట్టాలి. ఓకే అందుకు ఇది చేస్తున్నా. మీకు ఈ కేస్ 2 ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుంది అనుకుంటారో అప్పుడు బ్రేక్ పెట్టాలి. ఏంటి కంట్రోల్ ఇన్సర్ట్, షిఫ్ట్ ఇన్సర్ట్. ఓకే నెక్స్ట్ ఈ ప్రింట్ఎఫ్ తర్వాత బ్రేక్ అనేది సిమ్ చేస్తున్నా. ఇన్సర్ట్, దీని తర్వాత ఇన్సర్ట్. ఓకే ఆ 4 అనేది నెక్స్ట్ ఇక్కడ 5 ఇన్సర్ట్. డిఫాల్ట్గా అనేది మీకు ఇన్సర్ట్ అనేది బ్రేక్ అనేది పెట్టుకున్నా అది లాస్ట్ కదా. డిఫాల్ట్ అంటే ఏం లేదు, అవి ఏవి ప్రింట్ కావాలంటే ఇది ప్రింట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేనైతే ప్రింట్ చేస్తున్నా. Alt F9, కంట్రోల్ F9, ఎంటర్ 1 to 5 ఏదో ఒకటి ఎంటర్ చేయమని చెప్తున్నారు. నేనైతే 3 ఎంటర్ చేస్తున్నా.
సో అవుట్పుట్ ఏమైనా వస్తుంది 3 ఒకటే వచ్చి ఆగిపోతుంది. చూడండి ఇక్కడ 3 అనేది వచ్చి ఆగిపోయింది. సో నేను ఇప్పుడు మళ్ళా కంపైల్ చేసి ఆల్ట్ F9 కొడుతున్నా, 1 కొడతా, ఆల్ట్ F5 1 వచ్చింది. సో మళ్ళా నేను ఎందుకు ఇవన్నీ Ctrl+F9 ఒకటేసారి కొట్టి నేను ఇది ఇప్పుడు 7 ఎంటర్ చేస్తున్నా. వాట్ హ్యాపెన్? యూ ఎంటర్డ్ ఇన్వాలిడ్ కీ అంటే నేను 7 అనేది నేను పైన కేసులో రాసినది ఉందా? లేదు. సో యువర్ ఎంటర్డ్ ఇన్వాలిడ్ కీ అనేది అయితే వచ్చింది. సో ఇది అర్థమైంది కదా మీకు? ఇది అర్థమైంది కదా? ఓకే, దీన్ని కొంచెం పక్కన పెట్టి నోట్స్లోకి అయితే వెళ్దాం ఒకసారి. దాంట్లో దానికి సంబంధించి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా అంతే, ఇంటూ డే ఈక్వల్ టు 3 తీసుకున్నాడు, స్విచ్ లోపల డే అనేది ఇన్సర్ట్ చేశాడు. అంటే డే అండి 3 పంపిస్తున్నాం ఇండైరెక్ట్గా, మనం డేలో 3 సేవ్ చేసాం, బట్ ఇండైరెక్ట్గా మనం డే ఈక్వల్ టు 3. సో ఇండైరెక్ట్గా స్విచ్ లోపల మనం 3 అనే నెంబర్ని మనం సెండ్ చేస్తున్నాం. కేస్ 1 మండే, కేస్ 2 ట్యూస్డే, కేస్ 3లో వెన్స్డే ఉంది కాబట్టి అది ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి అది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ డిఫాల్ట్ ఇన్వాలిడ్ కీ. ఓకే, ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ స్విచ్ స్టేట్మెంట్. ఇది వెంటనే చెప్పేస్తాం, మీ అంత కష్టమేం కాదు ఇది. సో మీరు విన్నారంటే అర్థమైపోతుంది. ఓన్లీ ఇంటీజర్స్ ఆర్ క్యారెక్టర్ వాల్యూస్ కెన్ బి యూజ్డ్ ఇన్ స్విచ్. ఇది వర్క్ కావట్లేదు, నేను మళ్ళీ దీని సంగతి చూస్తాను. సో దీంట్లో ఊరికే రాయడానికి మాత్రం ఉపయోగిద్దాం దీన్ని. సో అక్కడ ఏమంటున్నారు, 1 మినిట్ దీన్ని పక్కన వేసుకుందాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఓన్లీ ఇంటీజర్ ఆర్ క్యారెక్టర్ వాల్యూస్ కెన్ బి యూజ్డ్ ఇన్ స్విచ్. ఇక్కడ కేస్ 1 అని ఉంది కదా, ఇక్కడ ఓన్లీ ఇంటీజరే కదా, అక్కడ 5 తీసేసి క్యారెక్టర్స్ అంటే ఇలా సింగిల్ కోడ్స్ పెట్టేసి, కనిపిస్తుంది కదా మీకు, సింగిల్ కోడ్స్ పెట్టేసి అక్కడ నేను ఏ పెట్టుకోవచ్చు, ఏ. బట్ ఆప్షన్స్లో వాడు ఏ ఎంటర్ చేయాలి అంటే మీరు ప్రింట్ఎఫ్లో రాయాలి. ఏ అంటే ఇది, బి అంటే ఇది, సి అంటే ఇది. మీరు ఆప్షన్స్లో చూసింటారు కదా, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్లో ఏకి ఇది, బీకి ఇది, సికి ఇది అని అలా ఆప్షన్స్ అతనికి చూపిస్తే అతను ఏ క్లిక్ చేయాలా, బి క్లిక్ చేయాలని అతను యూజర్ ఏంటి చూసుకుంటాడు అనమాట. సో అక్కడ ఇంటీజర్స్ ఒక్కటే కాదు, నెంబర్స్ ఒకటే కాదు, లెటర్స్ కూడా పెట్టుకోవచ్చు, ఏ టు జెడ్ మీ విషయం అనేది. క్యారెక్టర్స్ అంటే మిగతావి కూడా వస్తాయి, బట్ మనం యూజ్ చేసేది ఆల్ఫాబెట్సే కాబట్టి ఆల్ఫాబెట్స్. ఓకే, నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ స్టాప్స్ చెకింగ్ ఫర్దర్ కేసెస్. బ్రేక్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ నేను బ్రేక్ ప్లేస్ చేశాను కాబట్టి నెక్స్ట్ డిఫాల్ట్లో ఉండేది ఇది ప్రింట్ కాదనమాట. డిఫాల్ట్ ఎంట్రీ వ్యాలిడ్కి అనేది ప్రింట్ కాదు. ఒకవేళ బ్రేక్ తీసేసినంటే ఇంతకుముందు చూసి కదా మొత్తం అన్ని దాని కింద ఏమున్నాయి అన్నీ ప్రింట్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ కేస్ రన్స్ ఇఫ్ నో కేస్ మ్యాచెస్. కేస్ 1 to 5 ఇచ్చాను, కేస్ 1 చూసింది అది సెట్ కాలే, కేస్ 2 ఇస్తుంది సెట్ కాలే, కేస్ 3 అండ్ కేస్ 4 అండ్ కేస్ 5 ఈ 5 చెక్ చేసిన తర్వాత ఈ 5 ఒకవేళ సూటబుల్ కాకపోతే డిఫాల్ట్లోకి సూటబుల్ అవుతుంది అనమాట. అసలు ఏంది సూటబుల్ అవుతుందంటే నెంబర్, ఇక్కడ కేస్ పక్కన మనం ఇచ్చింటాం కదా వాల్యూ, నెంబర్ ఆర్ ఆల్ఫాబెట్, ఆ నెంబర్ని చూస్తుంది. మనం ఎంటర్ చేసిన యూజర్ ఇన్పుట్ అనేది దాంట్లో లేకపోతే ఇన్వాలిడ్ ఇన్పుట్ అని మనం ప్రింట్ఎఫ్లో ఏం రాస్తే అది ఇచ్చేస్తుంది. నెక్స్ట్ కేసెస్ షుడ్ హ్యావ్ యూనిక్ కాన్స్టెంట్ వాల్యూస్. ఇప్పుడు కేసులు అనేది ఇక్కడ కేస్ 1 ఇచ్చా, కేస్ 2 ఇచ్చా, కేస్ 3, కేస్ 4, కేస్ 5 అలా యూనిక్ ఇచ్చా. బట్ ఎప్పుడైతే కేస్ 1 అని పైన ఇస్తా, నెక్స్ట్ కేస్ 1 అని నెక్స్ట్ దాన్ని రిపీట్ ఇచ్చానంటే అలా కాదు అంటున్నాడు. ఓన్లీ కాన్స్టెంట్ వాల్యూస్. కేస్ షుడ్ హ్యావ్ యూనిక్ కాన్స్టెంట్ వాల్యూ. యూనిక్ ఉండాలన్నమాట. అంటే యూనిక్ అంటే ఏంటి, న్యూలీ సేమ్ ఇవ్వకూడదు అని. కేస్ 1 అనేది ఒకసారి ఇచ్చాక అంతే, మళ్ళీ ఇంకోసారి ఇవ్వకూడదు. కేస్ 1 అంటే 2 సార్లు ఇవ్వకూడదు, ఒకేసారి ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ స్విచ్ కెనాట్ చెక్ రేంజెస్ లైక్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్. ఏంటి లేదు, ఇక్కడ స్విచ్ అనేది ఎక్స్ప్రెషన్స్ ఏమి చూడదు అంటున్నాను. అంటే 5 greater than 1 ఇలా ఇఫ్లో మనం రాస్తాం కదా, అలా రాయదు. చూసారా అక్కడ మనము రెడ్ మార్క్ ఇచ్చేసాడు అనమాట. సో ఏ గ్రేటర్ దెన్ 1. ఓకే, ఏ గ్రేటర్ దెన్ 1 అంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ పనిచేయవు అని చెప్తున్నాడు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, అర్థమైంది కదా మీకు? సింపుల్, ఇదనమాట ఇవాళ వీడియో. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు, అది ఒకసారి నోట్స్ ఓపెన్ చేసి ఒక్క మాట చూసేద్దాం పైన అట్లా. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. కండిషనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటో తెలుసు కదా. కండిషనల్ ఎలిమెంట్స్లో ఏంటంటే ఉంటాయి, ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ ఉంటుంది. ఇఫ్ అంటే ఏంటి, ఓన్లీ ఇఫ్ మాత్రమే ఉంటుంది. ఇఫ్ ఎల్స్ అంటే ఇఫ్ ఉంటుంది, ఇఫ్ పార్ట్తో ఎల్స్ ఉంటుంది. ఇఫ్ అనేది కండిషన్ అనేది చెక్ చేస్తుంది, అది ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎల్స్ ఉన్నా ఎల్స్ లేకపోయినా ఇఫ్ అనేది ట్రూ అయింది అనుకో, ఇంకా ఎల్స్ లేకపోవాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఎల్స్ లేకపోయినా ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఇఫ్ అనేది ఒకవేళ ఫాల్స్ అయ్యి మనం
నెక్స్ట్ ఒకవేళ అది ఫాల్స్ అయితే ఇది ఈ దీంట్లో ఉండే బాడీ ఎగ్జిక్యూట్గా అని చెప్పాలన్నాడు మనం అయితే ఎల్స్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ దానికి ఒక ఎగ్జాంపుల్ అది ఎల్స్ ఇఫ్ లాడర్ అంటే ఇఫ్ ఉంటుంది ఎల్స్ ఉంటుంది, బట్ దీనికి బిట్వీన్గా ఎల్స్ ఇఫ్ అనేది ఉంటుంది. ఇఫ్ అనేది చెక్ చేస్తుంది. ఇఫ్ అనేది ట్రూ అయిందా ఎల్స్ ఇఫ్ పనిచేయదు, ఎల్స్ పనిచేయదు. బట్ ఇఫ్ అనేది ఎప్పుడు ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎల్స్ ఇఫ్కి వస్తుంది. ఎల్స్ ఇఫ్ అనేది ట్రూ అయితే ఓకే ఇక్కడికే స్టాప్. ఎల్స్ ఇఫ్ అనేది ఎల్స్ ఇఫ్ కూడా ఎప్పుడు ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎల్స్లో ఉండే స్టేట్మెంట్స్ అనేది రన్ అవుతుంది. సో ఇది ఇంకా నెస్టెడ్ ఇఫ్ అంటే మీకు క్లారిటీగా అయితే చెప్పాను. ఇఫ్ లోపల ఇఫ్ అంటే ఎన్ని ఇఫ్లైనా పెట్టుకోండి ఈ ఇష్టం. దానికి బదులు ఇట్లా నెస్టెడ్ ఇఫ్ అన్న ఒకటే. నెక్స్ట్ నిన్న మనం రిలేషనల్ ఆపరేటర్స్లో అండ్ అని మనం దాన్ని ఏమంటారు అండ్ అని అంటే 2 స్టేట్మెంట్స్ మధ్యలో అండ్ అని ఉపయోగిస్తాం. అంటే అది వర్క్ కావాలా ఇది వర్క్ కావాలా అన్నప్పుడు సేమ్ ఇది అదే మనం ఇంత ముందు ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేసి ఏంటది గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అది అనేది ఈ నెస్టెడ్ ఇఫ్లో చేసాం. బట్ అండ్ ఉపయోగించి కూడా చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది స్విచ్ స్టేట్మెంట్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. స్విచ్ అని ఉంటుంది, దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ అనేది ప్యారంథసిస్లో ఉన్నాం. కేసెస్ స్విచ్ అంటే నీకు ఇంక కేసు గుర్తు రావాలి, స్విచ్ కేస్ అంటారు అంతే దానికి. ఓకే, ఇంకా దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఆఫ్ స్విచ్ స్టేట్మెంట్ ఇలా గుర్తుంటే మీకు చేసే కొద్దీ. ఓకే, ఇదన్నమాట మన వీడియో ఎంతో ఒకద్ద మీకైతే ఈరోజు అర్థమైందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మన ఛానల్ ఇంకా ఎవరైతే కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయకుండా అలాగే ఉన్నారో వాళ్ళది సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికైనా నచ్చితే లేకపోతే వాళ్ళకి యూజ్ అయినా కూడా లైక్ వేసేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే తెలుసుకుంటే మళ్ళీ అవసరం. రేపైతే లూప్స్ వస్తుంది అనమాట. లూప్స్ కాన్సెప్ట్ అనేది రేపైతే వస్తుంది వీడియో. ఓకే, అందరికీ బాయ్.